నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, జూలై మాసం 2024 సంవత్సరంలో ఈ యొక్క మిథున రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు మొట్టమొదట మనం ఈ యొక్క ప్లానటరీ ట్రాన్సిట్ అంటే గోచార ఫలితాలు అర్థం చేసుకోవాలి. అది ఎలాగనంటే, మనకి మేషరాశిలోకి వచ్చేటప్పటికి కుజుడే ఉన్నాడు స్వక్షేత్రంలో. ఆ తర్వాత గురువు, ఆ తర్వాత మరి ఈ యొక్క వృషభ రాశిలో ఉండటం అనేది జరుగుతుంది. రవి శుక్రులు ఇద్దరు కూడా మిథున రాశిలో ఉండడం అనేది జరుగుతుంది. అయితే బుధుడు మాత్రం కర్కాటక రాశిలో ఉన్నాడు. కేతువు కన్యా రాశిలో ఉండడం అనేది జరుగుతుంది. వక్ర శని కుంభరాశిలోనే ఉన్నాడు స్వక్షేత్రంలో. మరి ఈ యొక్క రాహు మాత్రం మీనరాశిలో ఉండటం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా 1 జూలై నాటికి, అదే 31వ తేదీ నాటికి కనుక మనం తీసుకున్నట్టయితే మేషరాశిలో ఎవరు లేకుండా ఉంది. వృషభ రాశిలోకి వచ్చేటప్పటికి కుజగురువులు ఇద్దరు కూడా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేటప్పటికి రవి ఉంటాడు. సింహరాశిలో బుధుడు శుక్రుడు కూడా ఉంటారు. ఆ తర్వాత కేతువు ఈ యొక్క కన్యారాశిలోనే ఉండడం అనేది జరుగుతుంది. వక్ర శని మాత్రం కుంభరాశిలోనే ఉంటాడు. రాహు మాత్రం మీనరాశిలోనే ఉంటారు. ఈ రకంగా మనం ఈ మధ్యకాలంలో కనుక తీసుకున్నట్టయితే ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి. ఎటువంటి ఆందోళన అవసరం లేదు. ఇకపోతే ఏదైనా ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటుంటే మాత్రం అట్లాంటి అవకాశాలు కూడా దొరుకుతాయి ప్రైవేట్ రంగంలో. ఇక మీ యొక్క విద్య బాగానే సాగుతుంది. ఏ ఆందోళన అక్కడ కూడా అవసరం లేదు. విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి. ఏదైనా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కలుగుతున్నాయి. ఇకపోతే ఈ యొక్క ప్రేమికులకి మాత్రం ఈ మాసం అంతా కూడా అద్భుతంగా ఉంటుందండి. ఏదైనా ఖర్చులు మాత్రం ఒక అర్థవంతమైనటువంటి ఖర్చే కలుగుతుంది, కానీ అనర్థవంతమైనటువంటి ఖర్చు మాత్రం ఉండదు. రాజకీయ నాయకులకి మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేస్తే మంచిది. అనవసరంగా ఏదైనా అవాంతరాలు వచ్చినట్టయితే నిలదొక్కునేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. లేకపోతే అగౌరవపడిపోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఏదైనా మీకు అడ్వర్స్గా ఏదైనా జడ్జిమెంట్ వచ్చేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. మరో విషయం ఏమిటంటే, మరి యొక్క మ్యారిటల్ లైఫ్ అంటే భార్యాభర్తల మధ్య మాత్రం సఖ్యత కుదురుతుంది. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లలు వాళ్ళ చదువు లేదో వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ ఆట లేదో వాళ్ళు ఆడుకుంటారు. పెద్దవాళ్ళకి కాస్త ఉపశమనం కూడా కలుగుతుంది. మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహం కానటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు ప్రారంభించండి. త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు కావలసినటువంటి మ్యాచ్ కూడా లభిస్తుంది కాబట్టి వెంటనే ఆ ప్రయత్నాలు ప్రారంభించండి. శుభకార్యాలు మొదలయ్యేటువంటి కాలం సమీపిస్తోంది కాబట్టి ఖచ్చితంగా వివాహ కాలం కూడా అని మాత్రం అనుకోవాలి. చాలామంది వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు 2 నెలలాగే ఆ తర్వాత ప్రారంభించాల్సిందిగా వివరిస్తున్నాను. మరో విషయం ఏమిటంటే, ముఖ్యంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ రకంగా చూసినా ఎవరితోనూ కూడా గొడవ పెట్టుకోకండి. ఆగ్రహ వేషాలకు మాత్రం గురి కావద్దు. వెన్నుపోటుదారులు మీ వెంటనే ఉన్నారనే అటువంటి విషయం అర్థం చేసుకోండి. ఏదైనా మీరు రుణాలు ఇచ్చి ఉంటే వెంటనే మీరు వసూలు చేసుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే మరీ ఆలస్యం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎవరికి కూడా షూరిటీ సంతకాలు కానీ గ్యారంటర్ సంతకాలు కానీ దయచేసి పెట్టకండి. రాబోయే కాలంలో అనవసరంగా కోర్టు కేసుల్లో ఇరుక్కున్నటువంటి ప్రమాదం ఉంది. వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా నడపాలండి. ఎట్టి పరిస్థితుల్లో చిన్న గాయాలు తగలకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. గాయపడకుండా మీరు కనుక ప్రయాణాలు చేసినట్టయితే అది తీర్థయాత్రలు అయితేనే విహారయాత్రలు సక్రమంగా సాగుతాయి. ఆనందంగా ఉంటుంది. అన్ని రకాలుగా బాగుంటుంది అన్నటువంటి విషయం హర్షం చేసుకోవాలి. ఇకపోతే మీరు శ్రీ మహావిష్ణువుని తప్పకుండా పూజించాలండి. సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజ చేస్తే కనుక చాలా మంచిది. దత్తాత్రేయ స్వామిని కూడా పూజించండి. వీలైతే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా కూడా చదవటానికి ప్రయత్నించండి. ఈ యొక్క పూజా విధానంలో కానీ భక్తి విధానంలో కానీ కనీసం ప్రతిరోజు కూడా పొద్దున్న ఒక అరగంట సేపైనా మీరు భగవంతుడి ముందు నిలబడ్డట్టయితే, ఆ పూజా విధానాన్ని చేసినట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు అనేటువంటి కలుగుతాయి. ఎటువంటి ఆపదలు రావు, ఎటువంటి గొడవ కాదు.
ఇక మరో విషయం, కొత్త స్నేహితులు కలుస్తారు. కొంచెం అన్ని రకాలుగా పరీక్షించిన తర్వాత మాత్రమే వాళ్ళతో చనువుగా మెదలండి, కానీ అనవసరంగా వెంటనే మీరు కౌగిలించేసుకొని వాళ్ళతో ప్రయాణం చేద్దామని మాత్రం దయచేసి ఆలోచించొద్దు. మీకు ఎన్నో అవకాశాలు వస్తాయి, కానీ ఏ అవకాశం మీకు సరి అయిందో ఎలా అనేటువంటి విషయం మీరు బాగా రీసెర్చ్ చేసిన తర్వాత, అంటే పరిశోధించిన తర్వాత మాత్రమే అందులోకి అడుగు పెట్టాల్సింది మీరు అర్థం చేసుకోవాలి. మరో విషయం ఏమిటంటే, మరి కొత్త వ్యాపారాలు ప్రారంభించినప్పుడు మాత్రం మీరు పార్ట్నర్షిప్ డీడ్ పక్కాగా రాసుకోవాలి. ఎందుకంటే అనవసరమైనటువంటి గొడవలు వచ్చే ప్రమాదం ఉంది, కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా డాక్టర్స్కి కానీ చాలా బాగుందండి, వాళ్ళు బాగా సంపాదించుకుంటారు, గౌరవాల గుదురులో పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంజనీర్స్ కూడా బాగానే ఉంది. ఆ తర్వాత అటువంటి రంగాలు అంటే ఇంజనీరింగ్ కావాల్సినటువంటి ఆ మెటీరియల్ సప్లయర్స్ కూడా చాలా బాగుంటుంది. లిక్కర్ షాప్స్కి బాగుంటుంది, కాస్మెటిక్స్కి బాగుంటుంది, ఆ తర్వాత విగ్ మేకర్స్కి బాగుంటుంది. చలనచిత్ర రంగం కూడా బాగుండేటువంటి అవకాశాలు మనకు మెండుగానే కనబడుతున్నాయి. ఈ విధంగా సాగేటువంటి ఈ మాసం అంతా కూడా పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అలాగా గడిపేయండి, తప్పకుండా ఆగస్టులోకి అడుగు పెట్టండి. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.